ఇది మనం ఊహించని పరిస్థితి. మన వాతావరణం మన చేతుల్లోనే కాలిపోతుందా? మనం పీల్చే గాలి విషవాయువులా మారుతోందా? వేసవిలో ఎండలు సహజం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు వేడి ఒక సీజన్కే పరిమితం కాదు, అది మానవాళిపై శాపంగా మారిపోతోంది. మన భవిష్యత్తు ఇంత భయంకరంగా ఎందుకు మారుతోంది? గర్భిణులే కాదు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరికీ ఈ వేసవి సవాలుగా మారుతోంది. కానీ ఇది కేవలం ఒక సీజనల్ హీట్ వేవ్నా, లేక ఇది మనం చూసే కొత్త ప్రమాద సంకేతమా? ఈ వేడి మన శరీరం మీద ప్రభావమే కాదు, పుట్టబోయే శిశువుల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడుతుందట. అసలు ఈ వేడి ఎవరు తెచ్చారు? మనమేనా, లేక ప్రకృతి తానే శత్రువుగా మారిందా? ఈ మధ్యకాలంలో ప్రపంచం మొత్తం మీద పెరుగుతున్న వేడి నిజంగా ఆందోళన కలిగించే విషయమే. మన తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు చేరుతున్నాయంటే అది గాలిలో చిన్నగా ఉన్న వేడి కాదు, అది జీవితం మీద పడే భారం. ముఖ్యంగా గర్భిణులు చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీళ్ళ శరీర ఉష్ణోగ్రత నియంత్రించుకునే సామర్థ్యం తగ్గిపోవడంతో పుట్టే పిల్లల మీద తల్లుల ఆరోగ్యంపైన చెడు ప్రభావం పడుతోంది. శరీరంలో నీటి లోపం, బీపీ పెరగడం, గర్భధారణ సమస్యలు ఇవన్నీ కూడా ఈ వేడి కారణంగా మరింతగా పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితులు కంటిన్యూ అయితే రేపటి తరం ఏమవుతుందో తెలుసా? శిశువుల పుట్టుక శాతం తగ్గిపోతుంది. పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. వీటికి సమాధానం శాస్త్రవేత్తల అంచనా వేసిన డేటాల్లోనే ఉంది. 2020 నుంచి 2021 మధ్యకాలంలో